కోసం ఈ వారం రోజులు ఎడ్యుకేషన్ ఫెస్ట్ అని మేళ నిర్వహించడం జరుగుతుంది. ఈ మేళ ద్వారా మీరు ప్రభుత్వం ఏదైతే ఆశించిందో టౌన్ రూరల్లో కమర్షియల్ అగ్రికల్చర్ తరఫున అన్ని చేయగలిగినంత చేస్తున్నారని తహసీల్దార్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వ అధికారులందరూ కూడా మీరు ఏదో ఒక ఆఫీసర్లకి అందరికీ వందనం, శుభాభివందనం. వెల్కమ్ టు ఆల్. ఈరోజు స్టేజ్ మీదకి మన ఎంఆర్ఆర్ గారిని ఎంపీ వెనుకలు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏంటి సార్? ఇప్పుడు మీ అందరికీ అవగాహన కలిగించడం కోసం ఈ జిఎస్టీ మీద ఏవైతే షాపులు ఉన్నాయో నిత్యావసరాలు దాన్ని కంపల్సరీ అవగాహన చేయడం బాధ్యత జిఎస్టీ అధికారులకు ఉంది. ఎన్ని మేరకు తగ్గింది, ప్రతి కుటుంబానికి నెలకి ఎంత కలిసి వస్తాడో కూడా మాకు లిస్ట్ ప్రకారం వచ్చింది. ఆ అవగాహన మేము ప్రతిరోజు చేస్తున్నాం. అలాగే అధికారులు కూడా మరి గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ సచివాలయాలు ఉన్నాయి, సచివాలయ సిబ్బంది ఉన్నారు, గ్రామ కార్యదర్శులు ఉన్నారు, అలాగే రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. అందరూ కూడా ప్రజలకి ఇది ప్రజలకి సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం. ఎంతో కలిసి అంత 4,000 రూపాయలు సార్. మొత్తం గిఫ్ట్ 30 రోజులు రోడ్ పేరు చేస్తాను సార్. అవి కాక మెయిన్ బెడ్షీట్ సార్. పిక్నిక్కి అన్ని ప్రజలందరూ కూడా మీరు ఏ వస్తువు కొన్నా కూడా ముందు అడిగి తీసుకోవాల్సింది ఏంటంటే బిల్లు అడిగి తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర అభివృద్ధికి సహాయం చేసిన వాళ్ళు, అభివృద్ధికి దోహదం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏ వస్తువులు కొన్నా కూడా బిల్లు తప్పనిసరిగా డిమాండ్ చేసి మరీ తీసుకోవాల్సిందిగా ఇందుమూలంగా జిఎస్టీ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ముఖ్య అతిథిగా రూల్స్ ల్యాబ్లు 5%, 8%, 18%. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ట్రాక్టర్స్ 12% ఉండేది, 5% చేసింది. ట్రాక్టర్ టైర్స్ 18% ఉండేది, 5% చేసింది. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు అన్నిటికీ కూడా 12% నుంచి 5% చేయవలసింది. ఆటోమొబైల్ రంగానికి 28% నుంచి 18% చేయండి. పెట్రోల్, హైబ్రిడ్ మరియు ఎల్పిజి ఎన్నిటికి కూడా 3 వీలర్స్కి ఎన్నిటికి కూడా 28% నుంచి 18% చేయడం జరిగింది. రోజువారీ నిత్యావసర వస్తువులు 18% నుంచి 5% చేయడం జరిగింది. టూత్ పేస్ట్లు, హెయిర్ ఆయిల్స్, పెన్సిల్ క్రీమ్స్, బట్టలు, నెయ్యి, బేబీ ఫీడ్స్ ఐటమ్స్ అన్నిటిలో కూడా 18% ఉండేది, 5% చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ 18%. మార్పుల్స్ జిఎస్టీ తగ్గింపుపై భీమవరం నియోజకవర్గంలో జిఎస్టీ అధికారులు అందరూ కలిపి అన్ని మొత్తం అయితే నిత్యావసర వస్తువులు కానీ, మందులు కానీ, అలాగే చేతి వృత్తుల వారు కానీ, అలాగే ఫర్నిచర్ షాప్ కానీ అన్నీ కూడా సిమెంట్, ఐరన్, అదే గృహానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కానీ అన్నీ కూడా స్టాల్స్ చేయాలి. కాస్మెటిక్ షాపు ఆవరణలో పెట్టారు. ఇది చాలా గొప్పగా ఆనందంగా ఉంది. ఇవన్నీ కూడా అన్నీ 5 రోజులు, సుమారుగా 5 రోజులు ఉంటుంది. భీమవరం నియోజకవర్గంలో ప్రతి మనిషి వచ్చి దేనికి ఎంత తగ్గిందని ఇక్కడ అవగాహన చేస్తారు. అది తెలుసుకుని గ్రామాల్లో కానీ, వార్డులో కానీ, కింద ప్రాంతంలో కానీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య పేదవారికి చేసిన ఈ ఆర్థికమైన మరి వెసులుబాటుని ఉపయోగించారు. ఈ పిఎం సూర్య గారు సోలార్ వల్ల మనకి ఆల్రెడీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనకి పర్సంటేజ్ కూడా తగ్గిందండి ట్యాక్స్ లను. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది వరకు 2,10,000 అయ్యేది,
ఇప్పుడు 2 లక్షలు అవుతుంది సార్. ఒక 10,000 రూపీస్ దాకా సేవింగ్ ఉందన్నమాట ఈ ట్యాక్స్ మూలంగా. ఈ సోలార్ వల్ల మనకి మన పవర్ బిల్ ఆల్రెడీ మాక్సిమం మనం సేవింగ్ చేసుకోవచ్చు అండి. అది మాక్సిమం ఏంటంటే ఒక 95% వరకు సేవ్ చేసుకోవచ్చు సార్. దీని ద్వారా మనం అంటే సోలార్ ఇది ఇవ్వడమే కాకుండా మనం ఇచ్చిన ప్రొడక్షన్ ఏదైతే ఎక్సెస్ ఇచ్చామో దానికి గవర్నమెంట్ ద్వారా మనకి అమౌంట్ వస్తుంది.